హలో గైస్, ఇవాళ నేను బొంగు పేలాలతో ఒక స్వీట్ చేయబోతున్నాను. బొంగు పేలాలు జీడిపప్పుని వేయించుకోవాలి. 2 కప్పులు బొంగు పేలాలకు అరకప్పు పంచదార తీసుకోవాలి. పంచదారలో కొంచెం యాలకులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. అదేవిధంగా బొంగు పేలాలను కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అలా రెండింటిని కలిపేసి నీళ్ళు పాలు పోసి కలుపుకోవాలి. ఇలా జార్ అయిపోయింది. మళ్ళీ బొంగు పేలాన్ని ఫ్రై చేసి మళ్ళీ పొడి చేసి అందులో వేసామన్నమాట. మీరు కూడా అలా అయిపోతే చేయండి. తర్వాత ఇలా మంచి మిశ్రమంలాగా ఇలా మంచి కలుపుకోవాలి. గట్టి మిశ్రమం చపాతీ లాగా కావాలి. మరీ గట్టిగా ఉండదు, మరీ జారుగా ఉండదు. అలానే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ ఆర్ ఏదైనా తీసుకొని దానికి నీట్గా నెయ్యి అప్లై చేసుకోండి మొత్తం. తర్వాత ఈ పిండిని మంచిగా ముద్ద చేసి అందులో పెట్టేసుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోండి. తర్వాత దాన్ని నీట్గా ఇలా ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోండి. మా డాడీకి ఇస్తే చాలా నచ్చింది అన్నారు. నాకు కూడా చాలా నచ్చింది టేస్ట్. మీరు ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.